హల్లెలూయా. ఇంకా సర్దుకుంటున్నారా అండి? సిద్ధపడదాము. హల్లెలూయా. ముందు కుర్చీలో ఉన్నవాళ్ళు కొంచెం కనపడేటట్టు కూర్చోండి. ఖాళీగా లేకుండా, చిన్నపిల్లలు లేకుండా ముందు పెద్దవాళ్ళు కూర్చోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. చిన్నపిల్లల్ని కిందైనా కూర్చోబెట్టండి, వెనకైనా కూర్చోబెట్టండి. కానీ ఖాళీగా ఉండకుండా కొంచెం సిద్ధపడి కూర్చోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. హల్లెలూయా. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనము. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. ప్రతి ఒక్కరి ప్రార్థన ఏంటండి? సంవత్సరాలు జరుగుతుంటే దేవా, ఈ రోజు గడుస్తుంటే దేవా రేపైనా ఆ కార్యము జరిగించు, ఇంకొక రోజు రాగానే ఈ రోజైనా ఆ కార్యము జరిగించు. సంవత్సరాలు రోజులు గడుస్తుండగా మనం అందరం ఏమనుకుంటాము? ఈ రోజైనా ఆ కార్యము జరిగించు, కనీసం రేపైనా ఆ కార్యము జరిగించు. సంవత్సరాలు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. ఎంతమందికి ఈ ప్రార్థన చేస్తారని, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? సంవత్సరాలు జరుగుచుండగా మనం ఏమనుకుంటాం? ఈ కార్యము గొప్పగా జరిగించండి, ఈ కార్యము జరిగించండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తా అండి. ఒక వివాహముకి సిద్ధపడిన ఒక వధువు ఉంది, పెళ్లి కూతురు. ఎలా ఉంటుంది? ఎన్ని ఆశలతో ఉంటుంది. అక్కడికి వెళ్తాను, నా భర్త అంటే పెళ్లి కొడుకు గృహానికి వెళ్తాను, అక్కడ కొత్త జీవితం, కొత్త లైఫ్, కొత్త పార్ట్నర్, కొత్త జీవితం చాలా చక్కగా ఉంటుంది. మా కొత్త ఇల్లు, కొత్త వాళ్ళతో నేను నా జీవితాన్ని చక్కగా మలుచుకుంటాను. అమ్మ నాన్నల దగ్గర ఉన్నప్పుడు కంటే కొత్తగా పెళ్ళైపోతున్న వధువు హృదయంలో ఎన్ని ఆశలు ఉంటాయండి. వెళ్ళి కొత్తగా నా లైఫ్ని స్టార్ట్ చేస్తాను. ఎన్నో ఆశలు, ఎన్నో కలలు. అలాగే మనం కూడా ఈ 2025వ సంవత్సరంలో కొత్త ఆశలతో, కొత్త వరవడితో మనం అందరం వచ్చి ఉన్నాం. వచ్చారా అండి? మీరు అందరూ వచ్చారు కదా? హల్లెలూయా. ఎవ్వరూ పడుకోవద్దండి. వచ్చారా? ఒక వధువులాగా సిద్ధపడి వచ్చారు కదండి. ఒక కొత్త ఆశలతో, దేవుడు నా జీవితాన్ని కొత్తగా స్టార్ట్ చేయాలి, నా జీవితాన్ని కొత్తగా మలచాలి. ఎలాగైతే వధువు ఎంత సిద్ధపడి వెళ్ళినా ఆ వరుడు చక్కగా చూసుకుంటేనే అక్కడ ఏముంటుంది? సంతోషం ఉంటుంది. అక్కడ ఏముంటుంది? ఫలములు ఉంటాయి. జీవితము ధన్యకరంగా మార్చబడుతుంది. అలాగే మన జీవితంలో మనం ఎంత సిద్ధపడినా కానీ అక్కడ సిద్ధపడిన దేవుడు ఖచ్చితంగా ఆయన సిద్ధపడే ఉన్నాడు. ఎవరు సిద్ధపడాలి? ఇక్కడ వధువు ఎలాగైతే సిద్ధపడుతుందో, కొత్త జీవితం కొత్తగా ఉండాలని తనను తాను తగ్గించుకొని తనను తాను సిద్ధపరచుకుంటే ఎలాగైతే ఉందో మనం కూడా ఎలాగుండాలి? ఆ వధువులాగా సిద్ధపడాలి. దేవా, ఈ 2026 సంవత్సరంలో నా జీవితము కొత్తగా మార్చండి, అలాగ మార్చండి అని రోజులాగే లేటుగా లేచి, రోజులాగే ప్రార్థన చేసుకోకుండా, బైబుల్ చదవకుండా నా జీవితం మారిపోతుంది. 2026 సంవత్సరం క్యాలెండర్ ఓపెన్ చేయగానే మన జీవితం ఏమవుతుంది? చాలా డబ్బులు వచ్చేస్తాయి, మనం ధనవంతులం అయిపోతాము, లగ్జరీ లైఫ్ వచ్చేస్తుంది. ఏసీ ఇట్లా స్విచ్ ఆన్ చేయగానే ఏసీ ఆన్ అయిపోతుంది, బయటకు వెళ్ళగానే కార్ రెడీగా ఉంటుంది. ఇలా ఉంటుందా అండి? 2026 సంవత్సరంకి వెళ్ళబోతున్న మనందరికీ మనము మారితే, మన హృదయము మార్చబడితే, మన పని పాటలు మార్చుకోగలిగితే, మన జీవన శైలి మార్చుకోగలిగితే, మనము క్రమబద్ధీకరించుకుంటే, మనం క్రమశిక్షణగా మన జీవితాన్ని మలుచుకుంటేనే మన జీవితం మార్చబడుతుంది. ఎంతమంది నమ్ముతున్నారండి? ఒక చిన్న బాబు ఉన్నాడు, తను చదువుకుంటున్నాడు. తను లేజీగా, బద్ధకంగా చదవకుండా ఉంటే తనకి మంచి మార్క్స్ వస్తాయా? రావు. తనని తాను సరి చేసుకుంటూ నేను ఎలాగైనా చదవాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అంటే చదవాలి, మార్నింగ్ లేసి చదువుకోవాలి, టీచర్ చెప్పే మాటలు వినాలి. అలా తన జీవితాన్ని కొంచెం కొంచెంగా మార్చుకుంటేనే తన జీవితము పాస్ అయ్యి ఇంకొక తరగతిలోకి వెళ్తాడు. అలాగే మనం కూడా మన హృదయాన్ని మార్చుకోవాలి. ఇలాంటి ఎన్నో సంవత్సరాలు మన జీవితంలో గతించి ఉండొచ్చు కదండి. గతించాయా? కొంతమంది అయితే 26 సంవత్సరాలు, 28 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 32 సంవత్సరాలు ఈ దేవుడి సన్నిధికి వచ్చి నూతన సంవత్సరాలు ఎన్నో జరుపుకొని ఉంటారు. కానీ
నీ జీవితము మార్చబడకపోతే, నీ స్థితిగతులు మార్చుకోకపోతే, నీవు క్రమబద్ధీకరించుకోకపోతే, నీవు దేవుడి సన్నిధిలో నమ్మకంగా ఉండకపోతే, నీ జీవితం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా అలాగే ఉంటుంది. దాన్ని ఎవ్వరూ తీయకపోతే అది అక్కడే ఉంటుంది. ఎప్పుడైనా దాన్ని అసలు పట్టించుకోకపోతే ఉంటుందా అండి? అక్కడ నుండి ఎవరైనా తీసి పెడతారా? మనమే తీసి పెడితేనే ఆ జీవితం మార్చబడుతుంది. కనుక మనం కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉండకుండా, మనము మన స్థితిగతులు, మన ప్రార్థనా జీవితము, మన పని చేసే విధానము, మన క్రమము, మన నమ్మకత్వాన్ని మనం సరి చేసుకుంటూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఒకానొక రోజు మన జీవితము అనేక మందికి మాదిరిగా మార్చబడుతుంది. నమ్ముతున్నారా అండి? అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? హల్లెలూయా. మన జీవితము మార్చబడాలి అంటే ఏం చేయాలండి? మనల్ని మనం సరి చేసుకోవాలి, మన హృదయాన్ని సరి చేసుకోవాలి, ప్రేమ కలిగి జీవించాలి, అలాగే ఇతరులను మన వలె ప్రేమించాలి. అది మనకు ఉంటుందా అండి? ఎక్కడైనా కూర్చొని నేను ఇక్కడే కూర్చుంటా అనుకుంటారు కదా. కొంచెం కూడా ముందుకు జరగకుండా ఎవరు ఎక్కడైనా కూర్చొని నేను ఇక్కడే కూర్చుంటా, నేను ఫస్ట్ వచ్చి ఇక్కడే కూర్చుంటా అనుకుంటున్నారా? అలా అనుకోకుండా పక్కన వాళ్ళని ప్రేమించేవారుగా ఉందాము. అలాగే ఇతరుల పట్ల ప్రేమ కలిగి జీవిద్దాము. లూకాసు వార్త 13వ అధ్యాయము 6 నుండి 9 వరకు. అక్కడ ఒక వ్యవసాయకుడు ఉన్నాడు. ఆయన ద్రాక్ష తోట యజమానిగా ఉంటున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక తోటకి లూకాసు వార్త 3వ అధ్యాయము, హల్లెలూయా, లూకాసు వార్త 13వ అధ్యాయము మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయో దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను, కానీ ఏమీయో దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలెనని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే, లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పెను. ఒక యజమానుడు వచ్చి ఉన్నాడంట. ఒక మనుష్యుని తోటలో ఏముంది? అంజూరపు చెట్టు ఉంది. ఆ చెట్టు 3 సంవత్సరాల నుండి అసలు ఫలం లేదు, పండ్లు లేవు, ఏమీ లేవు. అయితే యజమానుడు వచ్చి ఆ సర్వెంట్తో, ఆ పనివాడితో చెప్తున్నాడు, దాన్ని నరికేయి, ఆ స్థలం అంతా వేస్ట్ అయిపోతుంది కదా, నరికేయి అంటే, లేదు, నేను ఈ సంవత్సరం దీన్ని సరి చేస్తాను, దీన్ని బాగు చేస్తాను, దానికి నీరు కడతాను, దాన్ని త్రవ్వి మంచిగా ఎరువు వేస్తాను అని చెప్తున్నాడు. అలాగే మన జీవితం కూడా పాడైపోతుంది, మన జీవితం కూడా సరిగా లేదు. కానీ మన యేసయ్య అనే తోటమాలి ఏం చేస్తున్నాడు? మరి ఒక అవకాశం ఇవ్వని ఈ అవకాశాన్ని మనందరికీ ఇచ్చి ఉన్నాడు. కనుకే మనం ఎక్కడున్నామండి? 2025 చివరి సంవత్సరము 11 గంటలకి బ్రతికే ఉన్నాం. హల్లెలూయా. ఎందుకంటే మనందరికీ మరి ఒక అవకాశం ఇవ్వడానికి దేవుడు తన తండ్రి వద్ద పర్మిషన్ తీసుకొని అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, మరి ఒక అవకాశాన్ని నా బిడ్డలకు ఇవ్వండి దేవా అని మన ప్రాణాన్ని కాపాడి ఉన్నాడు. ఎంతమంది ప్రాణాలు కాపాడి ఈ స్థలంలో ఉన్నారు? ఒక్కసారి చేతులు ఎత్తుతారా? మిగతా వాళ్ళందరూ లేరా ఇక్కడ? మీరు అందరు ప్రాణాలతో ఉన్నారు, మనం అందరము బ్రతికే ఉన్నాము. ఈ 2025 సంవత్సరము 11 గంటలకు బ్రతికే ఉన్నాము. కనుక దేవుడు మన పక్షముగా అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు, నా బిడ్డకు మరి ఒక అవకాశాన్ని ఇవ్వు అని. ఇప్పుడు మనం అందరము 2026 సంవత్సరానికి అడుగు పెట్టబోతున్నాము. కనుక ఒక పెళ్లి కుమార్తె ఎలాగైతే సిద్ధపడుతుందో, దేవా నేను ఆ కొత్త ఇంటికి వెళ్ళి నేను కొత్తగా నా జీవితాన్ని మలుచుకుంటాను, మార్చుకుంటాను, విధేయత కలిగి ఉంటాను, అన్ని పనులు సక్రంగా చేసుకుంటాను, నా కుటుంబాన్ని నేను కట్టుకుంటానని ఎలాగైతే సిద్ధపడుతుందో ఒక వధువు, పెళ్లి కుమార్తె, అలాగే మనం కూడా ఏం చేయాలి? నేను కూడా ఈ 2026 సంవత్సరంలో నా జీవితాన్ని కట్టుకుంటూ, నా కుటుంబాన్ని కూడా కట్టుకుంటూ, నా సంఘస్థులతో నేను సహవాసము కలిగి ముందుకు కొనసాగుతానని ప్రతి ఒక్కరూ నిర్ణయించుకుందాము. ఎలాగైతే సిద్ధపడే పెళ్లి కూతురు ఎలాగ సిద్ధంగా ఉంటుందండి, చాలా ఆశలతో కలలతో సిద్ధంగా ఉంటుంది కదా. మీరందరికీ అలా ఉందా?
ఈ 2026 సంవత్సరం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని అనుకుంటున్నారా? ఒక్కసారి చేతులు పైకెత్తుతారా? ఒక పెళ్లి కుమార్తె చాలా ఇష్టంగా నేను వెళ్ళబోయే ఇంటిని చక్కగా అమర్చుకుంటాను, మా మమ్మీలాగా పెట్టుకున్నాను, నేను మంచిగా పెట్టుకుంటాను, ఇలాగ ఏం చెయ్యను, నేను చక్కగా చూసుకుంటాను, నా ఇల్లుని నా కుటుంబాన్ని నేను చక్కగా కట్టుకుంటానని ఎలాగైతే ఆ పెళ్లి కుమార్తె సిద్ధపడుతుందో అలాగే మనం కూడా ఏం చేయాలి? నేను ఈ 2026 సంవత్సరంలో నా జీవితాన్ని కట్టుకుంటాను, నాతో పాటు నా కుటుంబాన్ని కట్టుకుంటాను, అలాగే నా సంఘములో అన్ని పనుల్లో నేను ఉంటూ సంఘ అభివృద్ధికి నేను పాటుపడతానని మనం అందరము సిద్ధపడదాము. ఎందుకంటే దేవుడు ఏమి ఇచ్చాడండి? మనకు మరి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అలాగే ఇదేంటండి? ఒక సిద్ధపాటు కలిగిన ఈ ఆరాధన. మనం సిద్ధపడుతున్నాం దేనికి? వచ్చే 365 రోజులు మనల్ని దేవుడు కాపుదలతో భద్రపరచాలని, ఈరోజు 3065 రోజులు మనల్ని అందరినీ కాపాడిన దేవుడు గడిచిన సంవత్సరం అంతా కాపాడాడు కనుక కృతజ్ఞులముగా వచ్చాము. అలాగే 2026కి సిద్ధపడడానికి కూడా వచ్చాం. దేవా, నీ కృప నాకు కావాలి, నీవు నాకు తోడుగా రావాలి, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నాకు విజయం కావాలి, ఈ సంవత్సరం అంతా నాకు తోడుండు ప్రభు అని మన నిద్రలన్నీ వదిలేసుకొని, మన కంఫర్ట్ జోన్ అంతా వదిలేసుకొని దేవుడి సన్నిధికి వచ్చాం. అవునా అండి? ఆరోగ్యం బాగాలేకపోయినా, పరిస్థితులు బాగాలేకపోయినా ఈరోజు ఎలాగైనా నేను ఆరాధనలో ఉండాలి, ఎందుకంటే ఇది గడిచిపోతుంది, ఈ సంవత్సరం నేను సిద్ధపడాలి అని వచ్చారు. హల్లెలూయా. అలాగే యోహాను 1 పేతురు 2:3, 1 పేతురు 1 పేతురు 2వ అధ్యాయము 3వ వచనము. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలి. శిశువులు ఏమైనా తిడతారా అండి? చిన్నపిల్లలు, చంటి బిడ్డలు ఎవరినైనా తిడతారా? ఎవరైనా అది ఇది అని తిడతారా? వాళ్ళని కంపేర్ చేస్తారా? వేరే వాళ్ళతో ఇట్లా పోల్చుకుంటారా? ఏమి చేయరు. వాళ్ళలో ఎలాంటి నిష్కలంకము ఉండదు, చాలా ప్యూర్గా శ్రేష్టంగా ఉంటారు కదా. అలా మనం కూడా ఉండాలి. ఎలా ఉండాలండి? సమస్తమైన దూషణను, అసూయను అవన్నీ పక్కన పెట్టి, ఇవన్నీ చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ ఎవరైనా మమ్మల్ని తిడితే మేము ఊరుకోము, మేము తిరిగి తిడతాము అని అనుకుంటే ఇప్పుడు సరి చేసుకుందాం. హల్లెలూయా. అందరికీ కోపం వచ్చేస్తుంది కదా. ఎవరైనా ఇలా కొడితే ఊరుకుంటుందా? మన చెయ్యి ఆటోమేటిక్గా వెళ్ళి కొడుతుంది. అవునా కదా అండి? హల్లెలూయా. ఆ కోపము మనలో, మన తత్వంలో ఉంది. దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రతిరోజు మనం అభ్యాసం చేయాలి. ప్రతిరోజు నాకు ఇంకా కోపం రావద్దు, నేను ఈ స్థితిలో ఇలాగా పడిపోవద్దు, నేను ఇలాంటి చిన్న చిన్న వాటికి పడిపోవద్దు, ఈ టీవీ చూసినప్పుడు నేను అలాగే చూసుకుంటూ నా టైం వేస్ట్ చేసుకోవద్దు, రీల్స్ చూసేటప్పుడు నేను టైం వేస్ట్ చేసుకోవద్దు, నేను మొబైల్స్లో ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు, బయట కూర్చొని మాట్లాడేటప్పుడు నేను టైం వేస్ట్ చేసుకోవద్దు, బయట ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు నా జీవితంలో నేను అంత టైం వేస్ట్ చేసుకోకుండా కొంచెం సమయాన్ని నా దేవుడికి ఇవ్వాలి, కొంచెం సమయాన్ని నా ప్రార్థన జీవితానికి ఇవ్వాలి, కొంచెం సమయాన్ని నా ప్రభుకి ఇవ్వాలి అని మన జీవితాన్ని సరి చేసుకుంటూ ముందుకు కొనసాగాలి. హల్లెలూయా. సమస్తమైన కపటమును, దుష్టత్వమును, వేషధారణను, అసూయను ఇవన్నీ మాని ఎలాగూ జన్మించాలంట? నూతనంగా ఒక శిశువులాగా మనం జన్మించి మన జీవితాన్ని మార్చుకుని, అతనేనా మాట్లాడేది, ఆమెనా మాట్లాడేది, ఏంటి ఇంత చేంజ్, ఇంత మార్పు వచ్చింది అంటే తను
యేసయ్యని నమ్ముకుంది, తను తన జీవితాన్ని మార్చుకుంది అనే గొప్ప సాక్ష్యం మన పట్ల, మనల్ని చూసి అనేక మంది చెప్పులాగన మన జీవితం మార్చబడాలి. కనుక సిద్ధపడదాము. ఈ 2025 సంవత్సరము దేవుడు చేసిన ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుత కార్యములు మేము కూడా మా జీవితంలో ప్రతిరోజు ఎన్నో సాక్ష్యాలు కలిగి మేము జీవిస్తున్నాము. అయ్యగారు అనారోగ్య పరిస్థితి అయినప్పటికీ, ఆర్థిక పరిస్థితి అయినప్పటికీ, ఎలాంటి పరిస్థితిలోనైనా మేము వెను తీయక ముందుకు కొనసాగుతున్నామంటే మీ అందరి ప్రార్థన, అలాగే దేవుడు మా యందు ఉంచిన ఈ భారము, అలాగే దేవుడి కృప మాకు తోడుగా ఉండి మేము ఇంత ముందు కొనసాగుతున్నామంటే ఎవరి ద్వారా అండి? మొదట దేవుడిచ్చిన కృప, ఆయన వాత్సల్యము, అలాగే మీ అందరి ప్రార్థన, అలాగే మా తల్లిగారి ప్రార్థన. తను ప్రతిరోజు మానక ప్రార్థిస్తూ దేవుడి సన్నిధిలో మేము మా పనులకి మేము వెళ్తూ ఉంటాం, వస్తుంటాం, కానీ మా కొరకు ప్రార్థించే తల్లులు ఉన్నారు, మా కొరకు మొరపెట్టే తల్లులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు. మీరందరి ప్రార్థన మేము ఇలాగ ముందు కొనసాగుతున్నామంటే, ఇలాగూ నిలబడుతున్నామంటే, ఇలాగూ మీటింగ్స్ చేస్తున్నామంటే అదంతా మీ అందరి ప్రార్థన, దేవుడి మహా కృప. నమ్ముతున్నారా అండి? మనం ఈ స్థలంలో ఉన్నామంటే కేవలం దేవుడి కృప, ఇంకేది కాదండి. దేవుడి వాత్సల్యము, దేవుడి కృప. కనుక దేవుడికి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. ఈ 2025 సంవత్సరంలో మనము నూతనంగా జన్మించాలి. అలాగే మన క్రియలు సంవత్సరాలు జరుగుచుండగా నూతన పరచబడాలి. మనలో సమస్త దుష్టత్వము, కపటము అన్నిటినీ మానేసి, ఎవరో చిన్న మాట అనేసరికి ఇంకా వారితో మాట్లాడకుండా నేను మందిరానికి పోను, నేను అటు వెళ్ళను, ఇటు వెళ్ళను, నాకు ఎవరితో అవసరం లేదు అని దేవుడికి దూరంగా ఉంటున్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు. మీ పరిస్థితిలో ఎవరున్నప్పటికీ వారు తెలుసో తెలియకో మీ పట్ల ఏదైనా చేసుకున్నట్లయితే వారిని క్షమించి మరి ఒక అవకాశం వారికి దయచేయండి. దేవుడు మనకిచ్చిన అవకాశం మీరు వారికి దయచేయండి. క్షమించే దేవుడు మన దేవుడు కనుక మనము క్షమిస్తూ మన సేవా పరిచర్యను ముందు కొనసాగించడానికి అందరితో ప్రేమ కలిగి, క్షమించే హృదయం కలిగి మనం ముందు కొనసాగుదాం. ప్రతి ఒక్కరము కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. ఈ 2025 సంవత్సరంలో దేవుడు సమస్త కపటము నుండి, సమస్త దుష్టత్వము నుండి అవన్నీ మాని మరలా మనము నూతనముగా జన్మించి 2026 సంవత్సరానికి మనం వెళ్ళుచుండగా, సిద్ధపడుచుండగా ప్రతి ఒక్కరము దేవా, నేను నీ విషయంలో ఎలాంటి పాపము, ఎలాంటి దోషము, ఎలాంటి అతిక్రమము చేసి ఉన్నానో ప్రభా, అయినప్పటికీ నీవు కృప చూపిస్తున్నావు, అయినప్పటికీ నీవు వాత్సల్యము చూపిస్తున్నావు, నీ బాహుల్యము చేత ప్రభా నన్ను కాపాడుతున్నావు, రక్షిస్తున్నావు. ఎన్నో అనారోగ్య పరిస్థితులు, ఎన్నో అవమానాలు, నిందలు అయినప్పటికీ నేను నమ్మకంగా నీ వైపు చూస్తున్నానంటే కేవలము నీవు నా మీద చూపించిన ప్రేమ కనుక, నీవు నా మీద చూపిస్తున్న కృప కనుక నీకే స్తోత్రములయ్యా, నీకే కృతజ్ఞతా వందనములు. నా పూర్ణ హృదయముతో నిన్ను స్తుతించడానికి, నిన్ను సేవించడానికి నేను నీ సన్నిధికి వచ్చి ఉన్నానయ్యా. ఈ సంవత్సరం అంతా నీ కృప నాకు తోడుగా ఉన్నట్లే 2026 సంవత్సరంలో కూడా నీవు నాకు తోడుగా ఉండి నడిపించండి. నూతనంగా నేను జన్మించే కృపను దయచేయండి. క్రియల్లోనూ, ఆలోచనలోనూ, నేను చేసే ప్రార్థనలోనూ, దేవా సహవాసములోనూ, మందిర పనుల్లోనూ పరిశుద్ధాత్మ తండ్రి నేను ముందుకు వెళ్ళే కృపను నాకు దయచేయండి. అలాగే పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా నాయడల చూపించి దయను అనుగ్రహించమని మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తున్నాము. దీవించి ఆశీర్వదించి ఈ ఆరాధన నీకు మాత్రమే మహిమార్థంగా మా అందరికీ దీవెనకరంగా నడిపించమని యేసే ఘనమైన శక్తిగల నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్.